విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు కామాంధుడిగా మారిన ఘటన తిరుపతి జిల్లా జయంపు హరిజనవాడలో చోటు చేసుకుంది. పాఠశాల పనివేళ్లలో మద్యం సేవించి 5వ తరగతి బాలికలతో టీచర్ చిన్న అంకయ్య అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఉపాధ్యాయుడు కీచక ప్రవర్తనతో కంగుతిన్న విద్యార్థులు వారి తల్లిదండ్రులకు తెలిపారు. ఇదే విషయంపై మండల విద్యాశాఖాధికారికి పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఎంఈఓ ప్రదీప్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో కీచక ఉపాధ్యాయుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని వాసవి హై స్కూల్లో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తల్లిదండ్రులు వాసవి యాజమాన్యంతో గొడవకు దిగారు. లక్షల్లో ఫీజులు తీసుకుంటున్నా విద్యార్థులపై శ్రద్ధ చూపించడం లేదని తల్లిదండ్రులు ఆవేదన చెందారు. బైంసా పట్టణానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి కూతురు సాయిశ్రీ 4వ తరగతిలో చదువుతుంది. ప్రతిరోజు తన కూతురిని ఉదయం సమయానికి పాఠశాలకు విడిచిపెట్టిన గైర్హాజరు వేస్తూ విద్యార్థినిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని శ్రీనివాస్ తెలిపాడు. పిల్లల గురించి అడగడానికి వచ్చిన తల్లిదండ్రులకు కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి విద్యా సంస్థలపై అధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. వాసవి స్కూల్ యాజమాన్యంపై తల్లిదండ్రులు తెలంగాణ చైల్డ్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ పోర్టల్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ చైర్మన్ నిర్మల కాంతి వెస్లేకు ఫిర్యాదు చేశాడు. టీచర్ వాళ్ళు కూడా వద్దంటారు. ఎందుకంటే వీళ్ళ అమ్మో ఈ క్లాస్ ఏ క్లాస్ టీచర్ కూడా ఒప్పుకోరని ఎవరన్నారు మనమే చెప్పండి. నేను చెప్పిన ఆయన చెప్పింది ఎవరన్నారో ఆన్సర్ చేయండి. అవన్నీ నాకు ఎవరన్నా ఇప్పుడు ఏమన్నారు సార్ చూడండి ఇంతవరకు ఇంతగా మీరు అనలేదు ఎవరన్నారు ఎవరన్నారు చెప్పండి కదా. మీ స్టాఫ్ మీ స్టాఫ్ అన్నది కదా మీరేం చేసారు తనకి చెప్పాం కదా తనకే చెప్పాను షాప్ ఒక అబ్బాయి మీరు వస్తే మీరు అందరూ కలిసి ఆమె ఏడ్పించి పంపిస్తారా మీరు ఎందుకు ఏడ్పిస్తాం సార్ నాకేం మినిమం రెస్పెక్ట్ చేయాలి మీరు పేరెంట్ ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఏం రెస్పెక్ట్ చేస్తున్నారు ఆమె ఏడ్చుకుంటే ఇంటికి వచ్చింది నేను ఉంటే పళ్ళు రాలగొడుతుంటే నిన్ను పళ్ళు రాలగొడుతుంటే నేను ఒక అమ్మాయి మీకు ఒక పేరెంట్ గా ఇంటికి వచ్చి కంప్లైంట్ చేస్తే మీరు అందరూ కలిసి ఆ స్టాఫ్ కలిసి మీరు అందరూ కలిసి కాదు బయట కూర్చున్నారు. స్కూల్ ఫీజు కూడా ఇక్కడే కట్టినా. స్కూల్ ఫీజు కూడా ఫస్ట్ మొత్తం కట్టేసి నర్సరీ నుంచి 4th వరకు ఇక్కడే ఉన్నారు. ఫస్ట్ నుంచి 4th వరకు ఇక్కడే ఉన్నారు. డ్రెస్ అంతా మొత్తం కంప్లీట్ గా ఇక్కడే ఇస్తున్నారు. బుక్స్ డ్రెస్ అన్ని మొత్తం కంప్లీట్ గా ఇక్కడే. బయట ఏం కొనేది లేదు. ఏ క్లాస్ టీచర్ వాళ్ళు మా అమ్మాయి 4th క్లాస్ చదువుతుంది వాసవి స్కూల్ బైన్సాలో. 2 రోజుల ముందు ఏమైందనంటే కరెక్ట్ ఇన్ టైంకి వచ్చిన తను ఇన్ టైంకి వస్తే తనని అబ్సెంట్గా చేసి తనకు లేట్ వచ్చిర్రని చెప్పేసి ఇంటి స్కూల్ క్లాస్ బయట 15-20 నిమిషాలు నిలబెడితే వచ్చి మేము ప్రిన్సిపల్ని అడగడం జరిగింది. ఏమని సార్ మా పాప ఇట్లా వస్తుంది ఇట్లా కంప్లైంట్ చేస్తుంది మీరు మీ టీచర్స్కి చెప్పండి అని చెప్పేసి ఒక రోజు వచ్చి చెప్పిన తర్వాత మళ్ళీ సేమ్ అదే రోజు 8:30కి మార్నింగ్ నేను అమ్మాయిని స్కూల్లో దింపేసిన తర్వాత సేమ్ మళ్ళీ అదే 8:30కి వచ్చిన అమ్మాయిని మళ్ళీ లేట్గా వచ్చినామని చెప్పేసి మళ్ళీ తనని పనిష్ చేయడం జరిగింది. మళ్ళీ ఏమైందనంటే అదే రోజు మళ్ళీ మా మిస్సెస్ వచ్చేసి స్కూల్కి వచ్చేసి ప్రిన్సిపల్ దగ్గరకు వచ్చి ఏమందంటే సార్ మళ్ళీ నిన్నే వచ్చి చెప్పినాం ఈరోజు 8:30కి మా అమ్మాయిని మీకు కరెక్ట్ ఇన్ టైంలో వచ్చిన తనని మళ్ళీ అబ్సెంట్గా చేసి లేట్ కమ్మర్లా వచ్చి మళ్ళీ పని చేస్తున్నారు అని చెప్పేసి ప్రిన్సిపల్ దగ్గరికి అడగడానికి వచ్చినప్పుడు వీళ్ళు ఏమన్నారని అంటే మీ పాపని ఎక్కడైతే ఏదైతే స్టాఫ్ ఉందో మీ పాపని ఎవ్వరూ తీసుకోరు. మీ పాప అంటే స్కూల్లో అందరు అమ్మో అని అంటున్నారు. ఈ పాపకి అసలు మా క్లాస్ టీచర్స్లో ఎవ్వరు కూడా ఈ అమ్మాయిని తీసుకుందామని అంటే అబ్బో అంటున్నారు. ఎందుకు అని అంటే వచ్చి మీరు కంప్లైంట్ చేస్తారంట. కంప్లైంట్ చేస్తే మీరు ఆర్గ్యుమెంట్ చేస్తారట. అందుకని వచ్చేసి ఈ పాపని మీకు ఎవ్వరు ఈ స్కూల్లో ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయరని చెప్పేసి అన్నారు. మా అమ్మాయి 4th క్లాస్ చదువుతుంది వాసవి స్కూల్ బైన్సాలో. 2 రోజుల ముందు ఏమైందనంటే కరెక్ట్ ఇన్ టైంకి వచ్చిన
కూటమి ప్రభుత్వం ఏది కూడా పూర్తిగా అమలు చేయలేదని అన్ని సగం సగం ప్రజలకు ఇస్తున్నారని మాజీ ఎంపీ బుట్టా రేణుక అన్నారు. అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు అమలు కాని హామీలు ఇచ్చి ఇప్పుడు సంపద సృష్టిస్తానని చెప్పడం సరికాదన్నారు. ఒక సిద్ధాంతం కలిగిన పార్టీ హామీలు ఇచ్చే ముందు రాష్ట్ర బడ్జెట్ ఎంత అనేది తెలియకుండా ఉంటుందా అని ప్రశ్నించారు. ఏడాది కాలంలోనే 1,80,000 అప్పు చేశారంటున్న మాజీ ఎంపీ బుట్టా రేణుకతో మా ప్రతినిధి బసవరాజ్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుని సుపరిపాలన తొలడుగని ప్రజల్లోకి వెళుతున్న సందర్భంగా ఎమ్మిగనూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక మన వద్దున్నారు. మరి ఒక మాజీ ఎంపీగా ఈ ఏడాది పాలనపై ఆమె ఏ విధంగా ఆమె అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, మొదటిసారిగా ఏదైతే చేనేత జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఓకే, చేనేత పురి బిడ్డగా ఏదైతే ఎమ్మిగనూరు నుంచి నిలబడ్డారో మరి ఏడాది పాలన కూటమి పూర్తి చేసుకుని జనాలకు వెళ్తూ ఉంది, ఎంతో చేశామని మీరేమంటారు? మొట్టమొదటగా వాళ్ళు కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చలేదు. అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఒక సంవత్సరం అయిన తర్వాత ఇప్పుడు ఒక పెన్షన్స్ తప్ప మిగతా ఏవి కూడా ఇచ్చే ఆ పెన్షన్స్ కూడా మీరు చూస్తే చాలా మటుకు తగ్గించేసి ఆల్మోస్ట్ ఒక 20 lakhs దాకా తగ్గించి పెన్షన్స్ని ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మరి వాళ్ళు తల్లికి వందనం ఏదైతే చెప్పారో ఆ తల్లికి వందనం కూడా జస్ట్ రీసెంట్గా దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. అందులో కూడా ఎంతమంది పిల్లలకి అంటే అంతమందికి ఇస్తా అని చెప్పి కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోయేసరికి ప్రతి ఊర్లో కూడా ప్రతి దగ్గర కూడా ఎవరికైతే రావట్లేదో వాళ్ళందరూ కూడా చాలా డిస్టర్బ్గా ఉన్నారు. ఆ మాటకి అంటే గత 5 ఏళ్లలో వైసీపీ విధ్వంసం చేసింది, ఆర్థిక పరిస్థితి అధ్వానం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాము. అయినా కూడా దశల వారుగా సంపద సృష్టించి ప్రజలకు ఏమేమి సూపర్ సిక్స్లు ఇచ్చామో అవన్నీ కూడా నెరవేరుస్తామని చెప్తా ఉన్న పరిస్థితి. అసలు నిజం చెప్పాలి అంటే 2014లో వాళ్ళు ప్రభుత్వం చేపట్టిన తరువాత 2019లో వాళ్ళు దిగిపోయే టైంకి ఎన్ని అప్పులు చేశారు. మరి అప్పుడు మాకు ఖాళీ ఖజానానే ఇచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట ఇచ్చారు కాబట్టి ఆ మాట నిలబెట్టుకోవాలి కాబట్టి ఆయన ఆ పరిస్థితుల్లో కూడా ఎలక్ట్ అయిన మొదటి సంవత్సరం నుంచి అన్ని సంక్షేమ పథకాలను నెరవేరుస్తూ వచ్చారు, అన్నీ అమలు పరుస్తూ. మరీ కూడా అప్పులు కూడా వాళ్ళలాగా ఎక్కువ కాకుండా ఎంత మనం చేయాలి, ఏ విధంగా మనం చేయగలుగుతామో అంతే చేస్తూ అన్ని సంక్షేమ పథకాలని అమలు చేసుకుంటూ వచ్చారు. ఇంకా మా హయాంలో 2 సంవత్సరాలు కరోనా కష్టకాలాలు ఉన్నాయి. సంవత్సరం 14 నెలల్లోనే వాళ్ళు ఆల్మోస్ట్ దగ్గరగా 1,80,000 కోట్ల వరకు అప్పులు చేశారు. మరి వాళ్ళు ఎక్కడ తీసుకుపోతున్నారో రాష్ట్రాన్ని అర్థం కాని పరిస్థితి. పోనీ ఇన్ని అప్పులు చేస్తున్నారు కదా, మరి మీరు సుపరిపాలన అంటున్నారు, మరి ఏమైనా అన్ని సంక్షేమ పథకాలని అమలు చేశారా అంటే అది లేదు. ఇంతవరకు రైతన్నలకి రైతు భరోసా లేదు. అదేదో అన్నదాత సుఖీభవ అని వాళ్ళు పేరు పెట్టారు, మరి ఆ అన్నదాత సుఖీభవ లేదు. మళ్ళీ పిల్లలకి ఎటువంటి పౌష్టికాహారం కూడా చాలా దారుణంగా అయిపోయింది. ఎక్కడ ఎటువంటి అభివృద్ధి లేదు. రోడ్లు చూస్తారా, ఇప్పుడు కూడా రోడ్లు ఇంకా వర్షాలు పడి దారుణంగా అయిపోయి రోడ్లు ఏదైనా మీరు చేస్తున్నారా అంటే అది లేదు. ఎక్కడ చూసినా కూడా మీరు అంటున్నారు కానీ అభివృద్ధి అని, ఆ అభివృద్ధి అనేది కల్పించాలి కదా. అయితే ఇంకో మాట, గత కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాము, ఏదైతే ఏపీ లిక్కర్ స్కామ్ వైసీపీ వాళ్ళు అనేక మంది దాంట్లో పాత్రదారులు ఉన్నారని వరుసగా అరెస్టులు చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు అన్ని వేళలు కూడా జగన్ వైపు చూపిస్తున్నాయి. మరి దీనిపైన మీ అభిప్రాయం? ఇది లీగల్గా ప్రూఫ్ చేయాలి. ఇది ఏమీ లేకుండా ఇప్పుడు ఏదైతే ఇన్వెస్టిగేషన్ పేరుతోటి వాళ్ళు ఏదైతే తీస్తున్నారో దానికి ఇప్పుడు మేము ఏం మాట్లాడలేము. ఎందుకంటే ప్రూఫ్స్ తీసుకుని రండి. మీరు ఏవి లేకుండా ఇన్వెస్టిగేషన్ అనే ఉంది. ఇప్పుడు ఇన్వెస్టిగేషనే నడుస్తుంది, ఎటువంటి ఆధారాలు ఇంకా బయట తేలేదు. అలాంటప్పుడు ఏ విధంగా ఎవరైనా ప్రజలైనా సరే ఏ విధంగా నమ్ముతారు? గత వైసీపీ హయాంలో ఏదైతే క్యాలెండర్ వేసుకొని సంక్షేమ పథకాలు పద్ధతిగా అమలు చేసామో, అయితే సీనియర్ నాయకుడిగా పేరున్న చంద్రబాబు అంటే అసంపూర్తిగా పథకాలు ఇస్తున్నాడు, సూపర్ సిక్స్ అని చెప్పి ఏవి కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదని బుట్టా రేణుక చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబితో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్.